గుడ్ మార్నింగ్ చాస్. ఏంది మళ్ళా అందరూ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడానికి మస్తు బిజీ ఉన్నారా? సరే, పొయ్యే బిజీలో జర్రా ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ఏమవుతుంది, దాని గురించి ఏంది అనేది ఒక లుక్ అయితే ఇద్దాం. సో ఫిఫ్త్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2025 సీజన్ వచ్చేసి మన అహ్మదాబాద్ గ్రౌండ్లో అయితే జరుగుతుంది. బ్లాక్ సాయిల్ అహ్మదాబాద్ గ్రౌండ్, గుజరాత్ టైటన్స్ వర్సెస్ కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అయితే ఇవాళ ఆడబోతున్నారు. సో పిచ్ గురించి చూస్తే అహ్మదాబాద్ పిచ్ మనం గెస్ చేయడం అనేది చాలా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే లాస్ట్ సీజన్లో గుజరాత్ టైటన్స్ వాళ్ళు 89 రన్స్కి ఆల్అవుట్ అయిపోవడం అయితే జరిగింది. ఇంకోటి ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్కి పెట్టిన పేరైన ఎస్ఆర్హెచ్ కూడా ఈ గ్రౌండ్లో 159, ఒకసారి 162 రన్స్ ఒక్కసారి అయితే వాళ్ళు చేజ్ చేయడం అయితే. సో ఈ పిచ్ని మనం జడ్జ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. బట్ ఏంటంటే గుజరాత్ టైటన్స్ ఒకసారి 200 కొట్టడం కూడా జరిగింది, ఇంకొకసారి చేజ్ డౌన్ కూడా జరిగింది, ఒకసారి అక్కడ 200 కూడా చేజ్ చేయొచ్చు. సో ఈ పిచ్ మనం అయితే అంతగా అయితే గెస్ చేయలేం. నాకు తెలిసి అయితే ఒకటే టాస్ గెలిచిన కెప్టెన్ అయితే పక్కా ఫీల్డింగ్ అంటాడు. సో ఏంటి మళ్ళీ కూర్ పెట్లుంది ఏంటి అనుకుంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళలో కొంచెం ఏంటంటే బ్యాటింగ్ స్లోపీ ఉంది అనుకోవాలి. ఎందుకంటే బ్యాటింగ్ వాళ్ళ దగ్గర అంతగా లేదు. టాప్ 4ని తీసేస్తే మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం అంతగా అయితే లేదు. హెడ్ ఆన్ హెడ్ ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ ఇంకా ఎవరు మన కింగ్స్ లెవెన్ పంజాబ్ మ్యాచెస్ చూసుకుంటే వీళ్ళు మొత్తం లాస్ట్ 3 ఇయర్స్లో 5 సార్లు గెలిస్తే అందులో 3 సార్లు గుజరాత్ టైటన్స్ గెలిచినట్టుంది. ఎస్, 3 సార్లు గుజరాత్ టైటన్స్ గెలిస్తే 2 సార్లు ఏమో మన కింగ్స్ లెవెన్ పంజాబ్ అయితే గెలిచారు. వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే ఏదైతే హై స్కోరింగ్ గేమ్ అని చెప్పాను కదా, గుజరాత్ టైటన్స్ వాళ్ళు 119 కొడితే దాన్ని మాత్రం వీళ్ళు హైయెస్ట్ స్కోర్ 200 అయితే చేజ్ చేశారు. ఎవరు మన కింగ్స్ లెవెన్ పంజాబ్. లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 143 గుజరాత్ టైటన్స్ వీళ్ళ మీద. ఇంకోటి కింగ్స్ లెవెన్ పంజాబ్ది మాత్రం 142. నేను చెప్పాను కదా ఇప్పటికైతే కింగ్స్ లెవెన్ పంజాబ్ అయితే 2 సార్లు అయితే గెలిచింది, గుజరాత్ టైటన్స్ అయితే 3 సార్లు అయితే గెలవడం జరిగింది. తర్వాత ఏమైంది, మొన్న స్క్వాడ్స్ మొత్తం అంతా చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు అంతా ఉండే. సో ఇప్పటివరకు అన్ని మ్యాచెస్ అయితే మనం అయితే చూస్తూనే వచ్చాము. మోస్ట్ ప్రాబబ్లీ చేజింగ్ చేసిన వాళ్ళే అన్ని మ్యాచెస్ గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ చూస్తే ఆర్సీబీ చేజ్ చేసి గెలిచింది. సెకండ్ మ్యాచ్ ఒక్కటే హైదరాబాద్ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. బట్ దాని తర్వాత కింగ్స్ లెవెన్ పంజాబ్ కూడా మన చెన్నై సూపర్ కింగ్స్ చేజింగ్లో గెలిచింది. నిన్న అయిన ఏది మన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా లక్నో సూపర్ జైంట్స్ ఆ మ్యాచ్ కూడా ఏమంటారు చాలా ఎక్స్ట్రాడినరీ మ్యాచ్, టెరిఫిక్ మ్యాచ్. అది కూడా మన ఎవరు చేజింగ్ టీమే గెలిచింది. సో ఇవాళ కూడా చేజింగ్ టీమే గెలుస్తుందని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఏమవుతుందో ఏంటో అని ముందు చూద్దాం. సో టీం విషయంకి వస్తే చూస్తే కనుక ఇద్దరు యంగ్ క్యాప్టెన్స్ అని చెప్పాలి. ఎవరు మన కింగ్స్ లెవెన్ పంజాబ్ మొత్తం ఒక కొత్త కోచ్, కొత్త క్యాప్టెన్తో మాత్రం వాళ్ళైతే రావడమే జరిగింది. సో కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళ కోచ్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఎప్పుడైతే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయస్ అయ్యర్ని తీసేశాడు, ఒక కొత్త రకమైన శ్రేయస్ అయ్యర్ని అయితే చూడమే. విజయ్ హజారీ ట్రోఫీ గెలిపించాడు, తర్వాత ఏదో T20 మన డొమెస్టిక్ T20 గెలిపించాడు, రంజీ ట్రోఫీలో మంచి పర్ఫామ్ చేశాడు, అన్నింటిలో మంచి పర్ఫామ్ చేస్తూనే వచ్చాడు. ఆఖరికి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తను ఇంత క్రూషియల్ ఇండియా ఓడిఐ టీంకి చూపించాడు. అట్లాంటి అతను ఇవాళ కింగ్స్ లెవెన్ పంజాబ్కి కెప్టెన్స్ చేసి 24 కోట్లు పెట్టి తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కోచ్ రిక్కీ పాంటింగ్ పంటర్ కూడా ఈసారి కింగ్స్ లెవెన్ పంజాబ్తో లాస్ట్ ఇయర్ వరకు ఢిల్లీలో ఉన్నాడు. మళ్ళీ పంటర్ ఇంకా కింగ్స్ ఎవరు మన శ్రేయస్ అయ్యర్కి ఇది ఒక కత్తి మీద సామాన్ చెప్పాలి. వాళ్ళు హ్యావ్ టు ప్రూవ్ వాళ్ళ టీం మొత్తం. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ టీం ప్లేయింగ్ 11 ఎట్లా ఉంటుంది ఏంటంటే వాళ్ళు 4 ఫారినర్స్లో నాకు తెలిసి వాళ్ళు కొంచెం డౌట్ఫుల్ ఉంటారు. 4th ఫారినర్ అయితే షూర్ షాట్గా ఒక 3 ఫారినర్స్ ఎవరైతే గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనీస్, ఇంకొకరు యాన్సన్, వీళ్ళ 3 ఉంటారు. ఇంకొకరు వచ్చేసి నాకు తెలిసి ఇంగ్లీష్ని వాళ్ళు వికెట్ కీపర్గా అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. వాళ్ళ క్యాప్టెన్ ఎట్లాగో మన ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ క్యాప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, హిల్ బీ ఇన్ ద టీమ్. నేహల్ వదేరా కూడా ఉండొచ్చు. ఇంకొకటి ప్రభసింహన్ సింగ్ ఇతను కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఇద్దరిని వాళ్ళు ఎవరైతే అండర్ క్యాప్ చేసానో వాళ్ళని రిటైర్ చేసుకుని అది బౌలింగ్ పరంగా ఇది వాళ్ళ ఓపెనింగ్ అనుకుంటున్నాను, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఇది అనుకుంటున్నాను. బౌలింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మార్కో యాన్సన్ ఉంటాడు, హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, యువేందర్ చాహల్, హర్ప్రీత్ బార్, వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం పక్కా టీం వస్తారు. సో ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ 11 or 12 ఎట్లుందంటే ఓపెనింగ్ వచ్చే ప్రభసింహన్ ఇంకా ఇంగీస్ ఉంటాడు, 1 డౌన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడు, 2nd డౌన్ గ్లెన్ మ్యాక్స్వెల్, నేహల్ వదేరా, మార్కస్ స్టోనీస్, శశాంక్ సింగ్,
ఇంకా తర్వాత మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్ ఆర్ మన యూజీ చహల్, విజయ్ కుమార్ విశ్వాక్, ఇంకొకడు హర్షదీప్ సింగ్. ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఉండొచ్చు. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఇంపాక్ట్ రూల్ ఉంది కాబట్టి ఇంపాక్ట్ రూల్ ప్రకారం కూడా వాళ్ళు ఎవరినైనా చూసుకోవచ్చు. ఒక పక్కన గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ కెప్టెన్, ఇంకోటి లాస్ట్ టైం వరకు ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి బీభత్సంగా ఓపెనింగ్ ఆర్డర్ ఇచ్చిన జాస్ బట్లర్ని వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ 4 షాట్ ప్లేయర్స్ ఎవరు ఉంటారు అవుట్ సైడ్ ప్లేయర్స్ అంటే రషీద్ ఖాన్ షూర్ షాట్ ఉంటాడు, కసిగో రబాడా ఉంటాడు, ఇంకోటి జాస్ బట్లర్ ఉంటాడు, ఇంకోటి గ్లెన్ ఫిలిప్స్ మొన్న చూసినా మా అస్సలు ఆయన ఫీల్డింగ్ కోసం పెట్టుకోవచ్చు అనిపిస్తుంది నాకు గ్లెన్ ఫిలిప్స్ని అయితే. ఎవరు మన టీంలలో అంత ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్ మనం చూసాం. సింగలాంతో విరాట్ కోహ్లీ కూడా ఈ ఇంద్రబాబు ఈ క్యాచ్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో గ్లెన్ ఫిలిప్స్ ఉంటాడు. సో ఇది వాళ్ళ 4 షాట్ ప్లేయర్స్. ఇంకా బౌలింగ్ వచ్చేసరికి వాళ్ళ దాంట్లో రషీద్ ఖాన్, కసికో రబాడా, మొహమ్మద్ సిరాజ్, మన హైదరాబాద్ సిరాజ్ మియాన్ తీసుకున్నారు వాళ్ళు. సో సిరాజ్ ఉంటాడు, ఇంకొకటి వాషింగ్టన్ సుందర్ కూడా మన హైదరాబాద్ నుంచి. సో ఇది అనిపిస్తుంది. సో ఒక్కసారి వాళ్ళ టీంని ఎట్లా ఉంచామంటే శుభమ్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ లెఫ్ట్ ఆర్మర్ మంచిగా ఆడతాడు, మహిపాల్ లామర్ ఇతను కూడా ఒక మంచి బ్యాట్స్మెన్, షారూక్ ఖాన్ ఫ్లోటర్గా పనిచేస్తాడు, బాగా హిట్ చేస్తాడు. దాంతో గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తివాటి లెఫ్ట్ ఆర్మర్ ఒక్కసారి థామస్కి కొట్టాడు రాజస్థాన్ మీద, ఎక్స్ట్రాడినరీ కొట్టాడు. దాంతో వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కసికో రబాడా, మొహమ్మద్ సిరాజ్. ఇది వాళ్ళ కూర్పని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు చూస్తే కనుక ఇక్కడ మాత్రం చేజింగ్లోనే 8 టైమ్స్ మ్యాచ్ అయితే గెలవడం అయితే జరిగింది టీమ్స్ ఎవరైతే చేశారో. సో ఇది ఎవరెవరి మధ్యలో మంచి బ్యాటిల్ రన్ అవుతుంది అనుకుంటే మాత్రం నాకు అనిపించింది హర్షదీప్ సింగ్ వర్సెస్ శుభ్మన్ గిల్, ఇంకా హర్షదీప్ సింగ్ వర్సెస్ జాస్ బట్లర్ లెఫ్ట్ ఆర్మర్ సీమర్ కాబట్టి మంచిగా. మళ్ళీ ఇంకొకటి వీళ్ళ దాంట్లో రషీద్ ఖాన్ ఉన్నాడు. సో రషీద్ ఖాన్ వర్సెస్ ఎవరు మన గ్లెన్ మెక్స్వెల్, ఇంకా మార్కస్ స్టోయినిస్, వీళ్ళిద్దరి మధ్యలో కూడా మంచి క్రూషియల్. గ్లెన్ ఫిలిప్స్ ఎన్ని ఫ్లయింగ్ క్యాచెస్ తీసుకున్నారు అనేది కూడా చూడాలి. ఇది నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుంది? గుజరాత్ టైటన్స్ గెలిచి ముందడుగేస్తుందా, లేదా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచి ముందుకుంటుందా, వెళ్తుందా అని మీరు చెప్పండి. సో నాకైతే అనిపిస్తుంది ఇట్ వుడ్ బి అ టఫ్ ఫైట్. చాలా మంచి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇవాళ ఏదైతే మ్యాచ్ అయిందో అలాగే రేపు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. మీకేం అనిపిస్తే మళ్ళీ కమెంట్లు పెట్టండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళి JSK షార్ట్స్ అని టైప్ చేస్తే మన పేరు అయితే వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.